ఆడియన్స్ అందరు కలిసి అదే టికెట్ల రూపంలో నీకు పైసలు ఇస్తే 500 కోట్లు 1000 కోట్లు ఎటు పోవు నీకు ఇఫ్ ద ప్రోడక్ట్ బికమ్స్ బ్లాక్ బాస్టర్. అలాంటి ఎవరు కూడా కించపరిచి ఎవరు చెప్పలేదు. అంటే ఇంకా ఓల్డ్ ఏజ్ రైటింగే ఉంది అన్నట్టు అనిపించి మరి చూస్తున్నాం మా విజువల్స్ ఏంది ఎట్లా చేసిండ్రని చెప్పి. సో మాకు ప్రేమికులు ఒక 4 5 6 వేసుకుందామా సంవత్సరాలు, అన్ని ఇయర్స్ మీరు లవ్లో ఉండి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే కథం జబ్బు అంటుకుంటుంది సినిమా. ఎందుకంటే దాంట్లో ఆ రైటింగ్ స్కోప్ కానీ ఆ డైలాగ్స్ కానీ వాటిలో మనకు చూపెట్టాం. నేను చెప్తున్నా కదా, ఈ మూవీలో వైడ్ యాంగిల్ షార్ట్స్ ఉంటాయి. ఇంట్లో టైంపాస్ కాక వచ్చి చూస్తాడు, ఇంట్లో కూడా అదే దెంగులు ఉంటాయి. కాబట్టి నువ్వు మళ్ళీ ఫస్ట్ హాఫ్లో ఓకే నేను భరించిన, ఫస్ట్ హాఫ్లో ఓకే ద క్యూట్ లవ్ స్టోరీ ఇస్ గోయింగ్ ఆన్ చేంజ్ అయిపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది. నువ్వు హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నావు, ఓకే దట్స్ పడేయండి, అవసరం కూడా లేదు అసలు, ఎవడు చూడడు అది. దాని తర్వాత ఏం చేసింది ఇట్లా అని చెప్పి చేస్తుంది. అసలు టైకుండోనా, నేను మర్చిపోయినా బా, టైకుండో, కరాటే, బ్లాక్ బెల్ట్, యా ఇదంతా ఓకే చేసింది. బట్ ఎక్కువ ఏమి ఉండదు అసలు. ఆ పార్ట్ అనేది తీసేసిన. ఫస్ట్ హాఫ్లో మంచి ఫీల్ గుడ్ ఉంది, సెకండ్ హాఫ్లో వేసి పడేస్తాడు డైరెక్ట్ కోమాకే. మనము మళ్ళీ క్లైమాక్స్కి లేస్తాము, ఏమైంది రాబాయ్ అని చూసినా సరే సినిమా